చిన్నారుల కోసం రూపొందించిన చట్టాల గురించి మనం తెలుసుకుందాం. జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 2015, అలాగే చట్టంతో విభేదిస్తున్న చైల్డ్, ఇది జువెనైల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ 2/13లో ఉంటుంది. అంటే చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా, నేరం చేసి కానీ నేరారోపణ చేయబడి కానీ 18 సంవత్సరాలు లోబడి ఉన్న పిల్లల గురించి ఈ చట్టాలు మనం చూడాలి. అయితే ఈ చట్టాల గురించి పూర్తిగా మనకు వివరించడానికి, చట్టాల గురించి మనకు అవగాహన కల్పించడానికి అడ్వకేట్ రేవతీదేవి గారు, తను ఎక్స్-SCPCR మెంబర్, ప్రజెంట్ హైకోర్టు ప్రాక్టీసింగ్ అడ్వకేట్, తను పూర్తిగా మనకు వివరాలు అందిస్తారు. మనం తెలుసుకుందాం. నమస్తే మేడం, మీరు ఈ చట్టాల గురించి పూర్తి వివరాలు అందించాలని కోరుతున్నాం. నమస్కారం. జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇది బాలల సంక్షేమం కోసం పెట్టిన చట్టం. బాలలు అని మనం ఎవరిని పరిగణిస్తామంటే 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు, ఆడపిల్లలు మగపిల్లలు ఎవరైనా సరే వాళ్ళని బాలలుగా ట్రీట్ చేస్తాము. 18 దాటితే వాళ్ళు మేజర్ అవుతారు. అయితే ఇలాంటి బాలలకి రక్షణ చట్టం, బాలలు అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండేవాళ్ళు కాదు కదా. అందరికీ కుటుంబాలు ఉండవు, కుటుంబాలు సరిగా తల్లిదండ్రులు లేకపోయినా నిర్లక్ష్యానికి గురైన పిల్లలు, తర్వాత పూర్తి అనాథలు అనుకోనియండి, లేదు అంటే ఆ పిల్లలు చదువు సరిగా అబ్బక ఇంట్లోంచి పారిపోవడం కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా రోడ్ల మీద తిరుగుతూ, తర్వాత బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్స్లో అడుక్కుంటూ, చైల్డ్ లేబర్గా పనిచేస్తూ కొన్ని చోట్ల రకరకాల హింసలు జరుగుతూ ఉంటారు. ఇలాంటి పిల్లల రక్షణ కోసం ఈ చట్టం ఉంది. అలాగే బాల నేరస్తులు, కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటారు, జువెనైల్ కాన్ఫ్లిక్ట్ విత్ లా, ఆ పిల్లలకి రక్షణ కోసం, ఆ పిల్లలకి నేరం చేస్తే వాళ్ళకి శిక్ష ఎలా వేయాలి, వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలన్నది కూడా ఈ చట్టం చెప్తుంది. ముందుగా పిల్లలు ఎవరైతే నిర్లక్ష్యానికి గురైన పిల్లలు ఉంటారో వాళ్ళు ఈ రోడ్ల మీద అడుక్కుంటూ కానీ, లేకపోతే చెత్త ఏరుకుంటూ కానీ, రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్, ఇంకా చాలా చోట్లలో వీళ్ళు అలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. లేదా బలవంతంగా చైల్డ్ లేబర్గా పెడుతూ ఉంటారు, లేదా నిర్లక్ష్యానికి గురైపోయి ఇంట్లోంచి పారిపోతూ ఉంటారు. ఒక్కొక్కసారి చదువులు ఇష్టం లేక, కుటుంబ నేపథ్యం నచ్చక, ఆ తర్వాత ఇలా మైగ్రేటెడ్ పేరెంట్స్ ఉండి తిరుగుతూ ఉంటే ఇలాంటి వాళ్ళ నుంచి ఆ పిల్లలు పారిపోయి ఎక్కడికో వెళ్ళిపోయి దొరుకుతూ ఉంటారు వాళ్ళకి. అలాంటి పిల్లలందరినీ సంరక్షించడానికి గవర్నమెంట్ హోమ్స్ ఉంటాయి, చిల్డ్రన్ హోమ్స్ ఉంటాయి. అయితే ఈ పిల్లలు ఎక్కడైనా దొరికినప్పుడు చైల్డ్ హెల్ప్ లైన్ అని ఉంటుంది, 1098. ఈ చైల్డ్ హెల్ప్ లైన్కి ఫోన్ చేస్తే, లేదా సంబంధిత పోలీసులకు చెప్పినా కూడా వాళ్ళు ఈ పిల్లల్ని తీసుకొని వచ్చి, ప్రతి జిల్లాకి ఒక చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో చైర్పర్సన్ ఒకళ్ళు ఉంటారు, 4 మెంబర్స్ ఉంటారు. వారి ముందర ఈ పిల్లల్ని ప్రొడ్యూస్ చేసి వారి అడ్రస్ కనుక్కొని, ఆ ICPS అని, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఇవన్నీ కూడా లైన్ డిపార్ట్మెంట్స్ కలిసి పనిచేస్తూ ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్ ద్వారా కౌన్సిలర్తో కౌన్సిలింగ్ చేయించి, తర్వాత ఆ పిల్లల సంబంధికులు, తల్లిదండ్రులు కానీ, కుటుంబ సభ్యులు లేదా బంధువులు ఎవరున్నా పిలిపించి కౌన్సిలింగ్ చేసి పిల్లల్ని అప్పచెప్పడం జరుగుతుంది. క్షేమంగా పిల్లల్ని చూసుకుంటారు, బాగా వాళ్ళని చక్కగా ట్రీట్ చేస్తారు, చదివిస్తారు అని అనుకున్నప్పుడు వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. లేదు పిల్లలకి ఇబ్బంది ఉంది, పిల్లలు వెళ్ళరు అని అనుకున్నప్పుడు చిల్డ్రన్ హోమ్లో పెడతారు. ప్రతి జిల్లాకి గవర్నమెంట్ ద్వారా ఉన్న చిల్డ్రన్ హోమ్స్ ఉంటాయి, లేకపోతే స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన హోమ్స్ ఉంటాయి, గవర్నమెంట్ గుర్తించిన హోమ్స్, అలాంటి హోమ్స్లో పెట్టి సేఫ్ ప్రొటెక్షన్ ఉన్న ప్లేస్లో పెట్టి వాళ్ళకి చదువు చెప్పించడం, వృత్తి ఏదన్నా వృత్తి అలాంటివి టెక్నిక్స్ అవి నేర్పించడం, వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వడం, స్కిల్స్ గురించి, ఇలాంటివన్నీ కూడా చేసి పిల్లల్ని చాలా శ్రద్ధగా చూస్తారు. తర్వాత వాళ్ళు మేజర్ అయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయి ఇంకెక్కడైనా ఉండొచ్చు. మేజర్ అయ్యేంత వరకు అక్కడ ఉన్న హోమ్లో ఉండాలనుకుంటే ఉండొచ్చు, లేదా సంరక్షకులు వాళ్ళని బాగా చూసుకుంటారంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. అది వాళ్ళకి సంబంధించిన విషయం. ఎవరైతే బాల్య నేరస్తులు ఉంటారో, పిల్లలు కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటారు, నేరస్తులు అని మనం పిల్లల్ని అనకూడదు, బట్ అర్థమయ్యేది చెప్పాలి కాబట్టి ఆ పదం ఉపయోగించడం జరుగుతుంది. కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటారు.
అలాంటి పిల్లలు అంటే తెలుసో తెలియకో ఈ చుట్టూ జరుగుతున్న సమాజాన్ని చూసో, లేకపోతే కుటుంబ నేపథ్యాన్ని చూసో, లేకపోతే ఇప్పుడు వచ్చిన ఈ ఇంటర్నెట్ ఇలాంటి సోషల్ మీడియాలు చూసో, లేకపోతే బయట సమాజంలో జరుగుతున్న అకృత్యాలు చూసో పిల్లలు తొందరగా అట్రాక్ట్ అయిపోయి ఇలాంటివన్నీ చేస్తే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు కొంచెం చెడు మార్గంలో వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఎవరైనా దెబ్బలు కొట్టినా, లేకపోతే గాయపరిచినా, దొంగతనం చేసినా, లేదు ఈ మధ్య రేప్ కేసులు కూడా చిన్నపిల్లలే కేసెస్ మనం బాగా చూస్తున్నాం. చిన్నపిల్లలు మైనర్ అబ్బాయిలే రేప్ కేసుల్లో పట్టుబడుతున్నారు. అలాగే మర్డర్స్ కూడా చేస్తారు. ఇలాంటి వాళ్ళని ఆ సంబంధిత పోలీసులు వాళ్ళని పట్టుకున్న తర్వాత మామూలు పౌరుల్లాగా వాళ్ళని ట్రీట్ చేయకుండా నేరం చేసిన పిల్లల్ని చాలా జాగ్రత్తగా వాళ్ళు తీసుకొచ్చి జువెనైల్ జస్టిస్ బోర్డు అని ఉంటుంది. అది కోర్టు అనమాట, చిన్నపిల్లల కోర్టు. అక్కడ ఒక జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ జడ్జిగా ఉంటారు. 2 మెంబర్స్ ఉంటారు, స్వచ్ఛంద సంస్థల వాళ్ళు, తర్వాత న్యాయ నిపుణులు మెంబర్లుగా ఉంటారు. వాళ్ళ ముందు వీళ్ళని ప్రొడ్యూస్ చేసి ఆ పిల్లలు చేసిన నేరం గురించి, తర్వాత పిల్లలకి తల్లి తండ్రి ఎవరైనా ఉంటే, కుటుంబ సభ్యులు ఉన్నా, బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళని పిలిపించి మాట్లాడి నేరం యొక్క తీవ్రత ఎక్కువ ఉంటే బెయిల్ ఇవ్వకుండా వాళ్ళని హోంలో పెట్టడం జరుగుతుంది. అబ్జర్వేషన్ హోమ్స్ ఉంటాయి వాళ్ళకి. ఒకవేళ చిన్న నేరం చేస్తే వాళ్ళకి తల్లిదండ్రులకు కానీ సంరక్షణకు అప్పగించి ఆ కేసు తర్వాత విచారణ జరిపి ఒకవేళ దానికి ఏమైనా సంబంధించి శిక్ష పెడినా ఆ శిక్షా కాలం వరకు వాళ్ళని స్పెషల్ హోమ్స్కి పంపించడం జరుగుతుంది. విచారణ అయ్యేంత వరకు ఎవరూ లేని పిల్లల్ని అబ్జర్వేషన్ హోమ్లో పెట్టుకుంటారు. అది కూడా గవర్నమెంట్ కింద కానీ స్వచ్ఛంద సంస్థల కింద కానీ ఆ హోమ్స్ పనిచేస్తూ ఉంటాయి. ఆ పిల్లల్ని వీళ్ళు పోలీసులు కానీ న్యాయ వ్యవస్థ కానీ ఎవరు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. వాళ్ళతో హోమ్లో వాళ్ళు కూడా పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. బయట మనుషులను ట్రీట్ చేసినట్టుగా వాళ్ళని చేయకూడదు, ఇబ్బందులు పెట్టకూడదు. చాలా వాళ్ళకి రక్షణ కల్పించాలి. తర్వాత సివిల్ డ్రెస్లోనే వాళ్ళు పోలీసులు కానీ ఎవరైనా కూడా విచారణ జరపడం, పిల్లల దగ్గరికి వెళ్ళి మాట్లాడడం చేయాలి. ఒక కౌన్సిలర్ని ఏర్పాటు చేసి మాట్లాడించాలి. అలాగే కోర్టు కూడా జనరల్ కోర్టు లాగా కాకుండా బాలలకి స్నేహంగా మాట్లాడుతున్నట్టుగా ఆ కోర్టు అలా వ్యవహరించవలసి ఉంటుంది. అది పిల్లల పట్ల తీసుకోవాల్సిన శ్రద్ధలు, జాగ్రత్తలు. చక్కగా మీరు ఈ జువెనైల్ జస్టిస్ యాక్ట్ గురించి మాకు అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు.